హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా రుచిగా ఉండే, తేలికగా, చాలా తొందరగా అయిపోయే టొమాటో పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ టొమాటో పులావ్ మనము లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్పు బియ్యం అయితే తీసుకొని నానబెట్టి పెట్టానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క, 2 టమాటోలండి మీడియం సైజు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. మనం స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను. మా చిన్ను కోసం లంచ్ ప్రిపేర్ అండి. నేను 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకోవాలండి. మనకు వెజిటబుల్స్ ఎక్కువగా లేకపోయినా టొమాటో, ఆనియన్ ఉన్నా కూడా ఒక మంచి లంచ్ ప్రిపేర్ చేయొచ్చండి. అలాగే ఒక గ్రీన్ చిల్లీ, ఇంకా ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మసాలా ఐటమ్స్ ఎక్కువగా ఏం లేదండి. ఒక చిన్న బిర్యానీ ఆకు, ఇక రాతి పువ్వు, ఒక లవంగం మొగ్గ అండి. అంతే, ఎక్కువ స్పైస్ లేకుండా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ స్పైసెస్ వేయకుండా చేసుకునే ఈ టొమాటో పులావ్ చాలా రుచిగా అయితే ఉంటుందండి. మన స్పైసెస్ ఎక్కువ వేయడం వల్ల పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా ఇబ్బంది లేకుండా చాలా తక్కువ, ఒక్కొక్కటి మాత్రమే వేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో కూడా ఇందులోకి తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి. ఆయిల్ తేలుతుందనమాట సైడ్కి, మనకు తెలుస్తుంది చూడండి. ఆయిల్ ఇట్లా వచ్చేసింది సైడ్కి, బాగా ఉడికిపోయిందనమాట టొమాటో పేస్ట్. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము పసుపు, చిటికెడు పసుపు, ఇంకా కారం ఎంత తినగలమో అంత, నేనైతే 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. తర్వాత అంతా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి. ఆయిల్ కూడా బాగా సెపరేట్ అవుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా వేసుకోకుండా లైట్గానే యాడ్ చేస్తున్నాను. ఇలాగే ఈ పేస్ట్ వచ్చేసి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అండి పేస్ట్ చేసి పెట్టాను అనమాట. అది రెగ్యులర్గా నేను ఇలానే పేస్ట్ చేస్తూ ఉంటాను. ఆ చేసుకున్న పేస్ట్ అయితే నేను ఒక చిన్న 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. మనం ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్ లేదండి. పుదీనా వేసి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ కొంచెం పాతవండి బియ్యము, అందువల్ల నేను 3 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు వాడే రైస్ కొత్త రైస్ అయితే నార్మల్గా 1.5 కానీ లేదంటే 2 కప్స్ అయితే యాడ్ చేసుకోండి. నాకు పాత రైస్ అనమాట, నేను 3 అయితే యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత మూత పెట్టేసి మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి మరిగించుకుందామండి. వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది అనమాట. ఇందులో ఎసరులోకి ఇంకా మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అటు ఇటు మనము మొత్తం కంప్లీట్గా పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత కొంచెం ఆవిరిపోయేలాగా పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కుక్ అయిన తర్వాత అయితే నేను చూపిస్తాను చూడండి. రెడీ అయిపోయిందనమాట. రైస్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి. ఈ పులావ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్ అడిగినప్పుడు పప్పు రైసే కాకుండా అప్పుడప్పుడు టొమాటో పులావ్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. చాలా టేస్టీగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో చూపించిన టొమాటో రైస్ మేము రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే రైసేనండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పులావ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.